అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ముఖ్యమంత్రులు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారంలో ఉండంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన నాయకులు లేరు. ఇది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఎంతో చితికిపడి ఉన్నది. ఈ సమయంలో విభజన జరిగి మన రాష్ట్రం అతలాకుతలమైన సమయంలో ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది అని బలంగా విశ్వసించే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. ఒకటి ఆలోచన చేయండి, నిజమే చాలా దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు రాష్ట్ర విభజన జరిగేదే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మనిషిగా రాష్ట్రాన్ని గట్టిగా ఒక్కటిగా పట్టుకొని నిలబడిన మనిషి. కానీ ఆ మనిషే పోయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఒక్కటిగా పట్టుకునేవాడు నాయకుడు లేకనే మన రాష్ట్రం విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మంది ఆ ఉద్యమంలో చనిపోకూడదు అన్న ఉద్దేశంతోనే, ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్న నిర్ణయం తీసుకుంది. అంటే దాని వెనక ఉన్న కారణం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఏ అన్యాయం జరగకూడదు అని ఆ రోజుల్లోనే అన్ని చట్టంలోనే ఆ రోజుల్లోనే ప్రతిదీ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి లేయాలి, మళ్ళీ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అని. ప్రత్యేక హోదా రావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. ప్రత్యేక హోదా రావడం అంటే వేల కొద్ది పరిశ్రమలు, 20,000, 30,000, 40,000 ఇలా ఎన్ని పరిశ్రమలు వచ్చునో ఇన్ని పరిశ్రమలు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదా ఉంటే అంటే నో ట్యాక్స్, అంటే ఎన్ని సబ్సిడీలు ఎన్ని రాయితీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎన్నో పరిశ్రమలు, వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అనే కాంగ్రెస్ పార్టీ అదొక చట్టంలాగా చేసింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ 36 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్, అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పూర్తి బాధ్యత వహించి చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. అలాగే రాజధాని అయితేనేమి పూర్తి నిధులు కేంద్రమే భరించాలి, ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చట్టంలో పెట్టడం జరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఉత్తరాంధ్రకైతేనేమి, రాయలసీమకైతేనేమి, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అయితేనేమి, లేక దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే జోన్లు అయితేనేమి, మెట్రోలు అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కావాలో ఇన్స్టిట్యూషన్లు అయితేనేమి, రీసెర్చ్ సెంటర్లు అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఎడ్యుకేషనల్ అయితేనేమి, ఇలా అన్నీ రావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చట్టంలోనే చేర్చింది. ఆ రోజుల్లో వేసిన లెక్కల్లోనే ఇవన్నీ అమలు చేయాలి అంటే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు, మేలు చేసిన వాళ్ళు అని ఆ రోజుల్లోనే ఒక లెక్క, ఒక అంచనా. అంటే ఈ రోజుల్లో అది ఏ 10 అవును. కానీ ఇవేవి జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అప్పుడు అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ముఖ్యమంత్రులు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారంలో ఉండంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన నాయకులు లేరు. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం గురించి మాట్లాడలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వకపోతే మాట్లాడలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అసలు ప్రతి విషయంలోనూ ఒకరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. ఇంకొకరు నిరుద్యోగ భృతి అన్నారు, మోసం చేశారు. ఆఖరికి ఇద్దరూ కలిపి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా కూనీ చేసి పడేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఏముంది, ఎంత అభివృద్ధి ఉంది అని చూసుకుంటే కనీసం వెతికినా కనిపించదు. మన రాష్ట్రం, మన దేశంలో అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగిలిపోయింది. ఇంత దారుణంగా పరిపాలన చేశారు.
చేసింది కాక ఈరోజు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారైనా సరే, అందరూ కలిపి బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ ఏం మేలు చేసింది, ఏం లాభం చేసింది మన రాష్ట్రానికి? ఏమీ చేయకపోయినా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు బీజేపీకి ఊడిగలు చేస్తున్నారు. బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. బీజేపీ ఏ బిల్లుకు మద్దతు ఇమ్మంటే ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకి అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ఇద్దరు అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జలయజ్ఞం నవరత్నాలలో పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి కళ జలయజ్ఞం పూర్తి చేయాలి అని 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జలయజ్ఞం చేయలేదు. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు. మహిళలకు ప్రతి నెల 1,500 అన్నారు. సూపర్ ఫ్లాప్ చేశారు. అయినా కూడా బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇందాక మన నాయకులు చెప్పినట్టుగా బాబు, జగన్, పవన్, బీజేపీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. ఈ ముగ్గురే బీజేపీ. ముగ్గురు బీజేపీ పక్షం, మోడీ పక్షం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అన్న దృఢ నిర్ణయంతో మణికం ఠాకూర్ గారు, అలాగే గణేష్ గారు, ఏఐసిసి నుంచి పలక్ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్రంతో దగ్గరగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపడితే ఈరోజు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఇది ఫేజ్ 1 మాత్రమే. ఇది ఇంకా ఇంకా పెరగాలి. ఎందుకంటే ఈరోజు దేశానికి అవసరం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన దేశం ఎంత దారుణమైన స్థితిలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఆయిల్ అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. బంగారం కొనొద్దండి అంటున్నారు, విదేశాలకు వెళ్ళొద్దండి అంటున్నారు, బండ్లలో తిరగొద్దండి అంటున్నారు, ఇంట్లో కూర్చొని పని చేసుకోండి అంటున్నారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉండగా ఇలాగే పెట్రోల్, డీజిల్, ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగితే మన్మోహన్ సింగ్ గారు ఈ భారం అంతా ఎండ్ కన్స్యూమర్ మీద, అంటే ప్రజల మీద పడకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని, ఆ భారాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒక భాగం కేంద్ర ప్రభుత్వమే ఆ భారం భరించేటట్టు, ఇంకొక భాగం పెట్రోలియం కంపెనీలు భరించేటట్టు, మూడో భాగం మాత్రమే కన్స్యూమర్ల మీద పడేటట్టుగా ఆ రోజు రూపకల్పన చేశారు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఏం జరుగుతుంది? పూర్తి భారం ప్రజల మీదనే వేసేశారు. పోనీ క్రూడ్ ఆయిల్ ప్రైజులు తగ్గినప్పుడైనా సరే ఏమైనా ప్రజలకు ఆ బెనిఫిట్ అందించారా అంటే అప్పుడు అందించలేదు. అప్పుడేమో పూర్తి లాభము ప్రభుత్వమే తీసుకుంది, ఇప్పుడేమో పూర్తి భారము ప్రజల మీదనే వేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. పోనీ రాష్ట్రానికే తీసుకుందాం, ఎవరు మేలు చేశారు? చంద్రబాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ స్టేట్ ట్యాక్సులు కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఛార్జీలు దేశంలో ఇక ఎక్కడా లేవంట. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే హైయెస్ట్ అంట మన దేశంలో. ఎందుకంటే రాష్ట్రం అన్ని ట్యాక్సులు వేస్తుంది, అన్ని సెస్సులు వేస్తుంది. దాంతో ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే టాప్లో ఉంది పెట్రోల్, డీజిల్ ఛార్జీలలో. ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే వైసీపీ వాళ్ళు ధర్నాలు చేశారట. దేనికి ధర్నాలు చేశారంటే పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచారని, అదే ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్గా ఉన్నాయని ధర్నాలు చేశారట. ఒక్క చోటైనా జగన్మోహన్ రెడ్డి గారైనా, ఏ నాయకుడైనా మా ప్రభుత్వంలో కూడా మేము ఇలాగే చేశాము, మా ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ డీజిల్, పెట్రోల్ ఒక్కడైనా నిజాయితీగా చెప్తున్నాడా? లేదు. వీళ్ళేదో పెద్ద హీరోలు అయినట్టుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారంట. పోనీ చంద్రబాబు గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత వేటేస్తున్నారు, అంత సెస్సులేస్తున్నారు అని ఆ రోజు చంద్రబాబు గారు పెద్దగా చెప్పారు, ఉద్యమాలు చేశారు, మేము వచ్చినప్పుడు తగ్గిస్తాము అని. మరి చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు.
ఇద్దరికి ఏమిటి తేడా? దొందే. ప్రజల గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేయటం లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, అసలు భారతదేశ గౌరవం కూడా తగ్గించేస్తున్నారు మోడీ గారు. అసలు ఒకప్పుడైతే భారతదేశ గౌరవం ఎంత ఎత్తున ఉండేదంటే ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికాతో ఇందిరాగాంధీ గారు చాలా ధైర్యంగా చెప్పగలిగారు, మీ జోక్యం మా దేశం మీద అనవసరము అని, మీ పని మీరు చూసుకోండి అని. మహిళా ప్రధానమంత్రిగా ఉండి కూడా అంత గట్టిగా సమాధానం చెప్పగలిగింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారి పిలక ట్రంప్ గారి చేతుల్లో ఉంది కాబట్టి ఏమీ మాట్లాడు, వాళ్ళకు బానిస అయ్యాడు. సోలార్ డీల్లో అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన లంచం దగ్గర నుంచి మోడీ గారి ప్రతి అక్రమానికి కావాల్సిన రుజువులన్నీ ట్రంప్ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఏం చెప్తే మోడీ గారు అదే చేయాలి. అందుకే ఈరోజు ట్రంప్కి బానిసునిగా మారాడు మోడీ గారు. ఈరోజు ఎక్కడుంది ఆత్మగౌరవం? భారతీయుల్ని సంకెళ్ళు వేసి అమెరికా నుంచి పంపితే మనం ఆత్మగౌరవం లేని వాళ్ళగా కళ్ళప్పగించి చూసాం. అయ్యో ఏమిటి ఘోరము అని. ఎక్కడుంది భారతదేశానికి గౌరవం?